హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. నేనైతే ఈరోజు వీడియోలో చాక్లెట్ బనానా వాల్నట్ కేక్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా హెల్దీ. దీంట్లో మైదా యూస్ చేయలేదు, షుగర్ యూస్ చేయలేదు అండ్ ఎగ్స్ కూడా యూస్ చేయలేదు. ఇది బనానాస్తో చేస్తాము, ఎక్కువ స్వీట్ ఉండదు అండ్ ఈవినింగ్ టీ టైంలో తినడానికి పిల్లలకైతే చాలా చాలా మంచి ఆప్షన్ అనమాట. మనం దీంట్లో ఎలాంటి షుగర్స్ కానీ ఇంకా వేరే ఏం యూస్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మంచిగా హెల్తీగా యూస్ చేస్తున్నాము. సో నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అండ్ దీనికైతే బేసిక్గా బాగా పండిన అరటిపళ్ళు ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 4 బనానాస్ తీసుకున్నాను. ఇవైతే మనం ఒక స్పూన్ ఆర్ ఫోర్క్ పెట్టి మొత్తం మెత్తగా స్మాష్ చేయాలన్నమాట. అండ్ మిక్సీ అది చేయకండి, అలా చేస్తే అసలు బాగోదు, ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట. అండ్ ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 4 అరటి పండ్లకి నేను 1/2 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీకు దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని తురిమేస్తాం కదా, అలా తురిమి 1/2 కప్ తీసుకోండి. అండ్ మీ టేస్ట్కి ఇంకా కొంచెం బెల్లం తింటాను అనిపిస్తే కనుక ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో ఇంకా హనీ వేసుకోవచ్చు, అదొక ఆప్షన్ తీసుకోండి హెల్తీగా తినాలి అనుకుంటే కనుక. లేదు మేము ఈ ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకుంటాము అనుకుంటే లైక్ 3/4 కప్ అయితే షుగర్ పౌడర్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇది ఎగ్స్తో చేయట్లేదు కాబట్టి 1/3 కప్ ఆఫ్ కర్డ్ పెరుగు వేసుకోవాలి. అది కూడా మంచిగా బాగా కలుపుకోండి, ఎలాంటి లమ్స్ అవి లేకుండా. అండ్ నెక్స్ట్ సేమ్ 1/3 కప్ ఆఫ్ బటర్ వేసుకోండి. అది ఇంకా మీరు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు మెల్ట్ చేసి వేసుకుంటా అంటే అది కూడా ఓకే. వేసుకుని ఇంకా మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలో మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే కనుక ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోండి, సరిపోతుంది. అండ్ నాకు ఇంకా కొంచెం ఇక్కడ స్వీట్నెస్ కొంచెం తక్కువ అని అనిపించింది, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా బీట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాము. 1.5 కప్పు వీట్ ఫ్లోర్, మనం ఇక్కడ మైదా యూస్ చేయట్లేదు, గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాము. ఒక ఫుల్ కప్పు అండ్ ఇంకొకటి కొంచెం హాఫ్ తీసుకుని, అండ్ నెక్స్ట్ దాంట్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ దాంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్, లైక్ పిల్లలకి కదా, సో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది అని చెప్పి నేనైతే కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కేక్లో మనకి మంచిగా అనిపించడానికి అయితే ఇంకా చాకో చిప్స్ అయితే వేశాను. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనమైతే ఇందాక మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ బనానా మొత్తం దీంట్లో వేసేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అండ్ మీకు అది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే దోసల పిండి కొంచెం గట్టిగా కలిపితే ఎలా ఉంటుంది, అండ్ మనం ఆ విస్కర్ని పైకి లేపితే రిబ్బన్ లాగా పడాలన్నమాట. అలా పడితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది అని అర్థం. మనకి ఈ బ్యాటర్ కనుక కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మనకైతే అర్థమవుతుంది. సో నేనైతే ఒక కప్పు మిల్క్ అయితే వేసుకున్నాను. అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ ఇలా ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇది లూజ్ చేయడానికి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. పాలు అనేవి వేడిగా వేయొద్దండి,
కాచి చల్లార్చాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలైతే ఓకే. చూస్తున్నారు కదా, అలా మనం విస్కర్ని పైకి లేపోతే మనకి అలా బ్యాటర్ అనేది పడాలి. అండ్ ఇప్పుడు ఇంకా మనం కేక్ టిన్లోకి అయితే తీసుకునే ముందు ఇలా వాల్నట్స్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ వాల్నట్స్ కూడా దాంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనం కేక్ టిన్ని ఎలా గ్రీస్ చేసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ కేక్ టిన్కి అయితే మనం కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లోకి గోధుమ పిండి కొంచెం వేసుకొని మొత్తం అదంతా స్ప్రెడ్ అయ్యేలాగైతే అది ట్యాప్ చేస్తూ ఉంటే మొత్తం పిండి అంతా వచ్చేస్తుంది. అండ్ మిగిలిన పౌడర్ని అయితే మనం బయట వేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే మనం బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత ఎక్కడా కూడా బబుల్స్ అనేవి లేకుండా ఒక 3-4 టైమ్స్ అయితే ట్యాప్ చేసేయండి. అండ్ కొంచెం సేపు ఓవెన్లో చేస్తే కనుక ఓవెన్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 10 minutes అన్న ప్రీహీట్ చేసుకోండి. 170 degreesలో నేనైతే 35 to 40 minutes పెట్టుకున్నాను. నాకైతే 30 minutes సరిపోయింది. 30 minutes తర్వాత నేను తీసి చూసాను. అండ్ నాకైతే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇన్ కేస్ మీరు స్టవ్ మీద చేస్తే కనుక మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 40 to 45 minutes అయితే మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను కేక్ బయటకు తీసాను కదా, ఇప్పుడు ఫోర్క్ పెట్టి చూస్తున్నాను. అండ్ నాకు స్పూన్కి అయితే ఎలాంటిది అంటుకోలేదు. సో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. అండ్ నెక్స్ట్ కేక్ బాగా చల్లారిపోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మాత్రమే మనం డిమోల్డ్ చేయాలన్నమాట. అలా చేస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా వదిలి వచ్చేస్తుంది. అసలు ఆ టిన్నుకు కూడా ఏమంటదు. భయపడకండి కేక్ అలా పగిలి వచ్చిందని. బట్ కేక్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా, చాలా మాయిస్ట్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.